రావణుడు సీతనే కాదు రాముడు తల్లి అయిన కౌసల్యను కూడా అపహరించాడు అని మీకు తెలుసా? వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఆనంద రామాయణంలో చెప్పిన కథ. నేను రావణ మహారాజుని రోజులాగే శివయ్యకు అభిషేకం మరియు పూజలు చేసి వచ్చి నా భవనంలో నేను పడుకున్నాను. నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒక రాజకుమారుడు బాణం పట్టుకుని వానరులతో లంకని ధ్వంసం చేసినట్లుగా కల వచ్చింది. నిద్ర లేచి మొదటగా నేను నవ్వుకున్నాను. ఒక మానవుడు, నీచుడైన ఒక మానవుడు ఈ లంకాధిపతి రావణుడిని చంపుతాడా? అది కూడా కోతులను వెంట పెట్టుకుని నా రాజ్యం మీద దండెత్తుతాడా అని. కానీ తరువాత ఆ నందీశ్వరుడు నా చావు కోతుల ద్వారా అలాగే మానవుడి ద్వారా ఉంటుంది అని శాపం పెట్టాడు కదా అని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ఆలోచించాను. ఆ మానవుడు పుట్టక ముందే ఆ మానవుడి తల్లినే చంపేస్తే నాకు ఇక మరణం అనేది ఉండదు కదా అని వెంటనే ఒక పర్వతం మీదకి వెళ్లి జల మండుతున్న మంటల్లో కూర్చుని బ్రహ్మనామాన్ని 3 లోకాలకు వినబడేలా బ్రహ్మదేవా అని గట్టిగా స్మరించాను. అలా కొన్ని సంవత్సరాలు ఏమీ తినకుండా కదలకుండా మంటల్లోనే కూర్చొని తపస్సు చేశాను. దెబ్బకి ఆ బ్రహ్మ నా తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. రావణ, నీకు ఏమి కావాలయ్యా? ఇప్పటికే నా దగ్గర నుండి ఎన్నెన్నో వరాలను పొందావు. ఇక నా దగ్గర నీకు ఇవ్వడానికి కూడా ఏమీ లేవు. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుండి ఏం ఆశిస్తున్నావు చెప్పు రావణ, చెప్పు. ఒక నీచ మానవుడు రాక్షసులకి రాజు అయిన నన్ను చంపుతాడు అని నాకు ఒక కల వచ్చింది బ్రహ్మదేవా. ఇప్పుడు నేను ఒకటి తెలుసుకోవాలి. నా కోరిక ఏంటి అంటే నన్ను చంపబోయే ఈ మానవుడు ఎవరికి, ఏ మహారానికి, ఏ మహారాజుకు జన్మిస్తాడో చెప్పు బ్రహ్మదేవా, చెప్పు. ఓ రావణ, నువ్వు చెప్పింది నిజమే. నీ మరణం మాత్రం నువ్వు అంటున్న ఆ మానవుడి చేతుల్లోనే ఉంటుంది. ఇది నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నువ్వు అడుగుతున్న ప్రతి ఒక్క కోరిక నేను నెరవేరుస్తున్నాను. ఇంకో 5 రోజులలో అయోధ్యకి రాజు అయిన దశరథుడికి మరియు కౌసల్యాదేవికి వివాహం జరుగుతుంది. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ చేతుల్లోనే నీ మరణం రాసి పెట్టి ఉంది. అయినా రావణ, విధి రాసిన రాతను నువ్వు మార్చలేవు. నువ్వు ఇప్పుడు ఏమీ చేసినా కూడా నీ మరణం తథ్యం రావణ, తథ్యం. ఓ బ్రహ్మదేవా, నువ్వు ఎవరి ముందు నిలబడుకొని మాట్లాడుతున్నావో నీకు తెలుసు కదా. నాకు ఉన్న వరాలు ఏవో నీకు తెలుసు కదా. నా రాజ్యం ఏదో నీకు తెలుసు కదా. నా సైనికులు ఎవరో కూడా నీకు తెలుసు కదా. నా తమ్ముడు ఎవరో నీకు తెలుసు కదా. నేను ఏమీ భయపడి నీ దగ్గరికి రాలేదు బ్రహ్మదేవా. నువ్వు రాసిన ఆ విధి రాతనే చెడిపేద్దాం అని ఇక్కడికి వచ్చాను. నువ్వు చూస్తూనే ఉండు. ఆ దశరథుని మరియు ఆ కౌశల్యని చంపి ఆ తుచ్చ మానవుడిని పుట్టక ముందే అంతం చేసేస్తాను. నేను వెంటనే నా పుష్పక విమానంలో వెళ్లి దొంగచాటుగా ఒక బ్రాహ్మణుడి రూపంలోకి మారి రాజ్యములోకి దూరి కౌసల్యాన్ని కనిపెట్టి ఆమెను మాటల్లో పెట్టి స్పృహ తప్పిపోయేలా చేసి ఈడ్చుకుంటూ నా పుష్పక విమానంలోకి ఎక్కించి సముద్రం దగ్గరికి తీసుకువచ్చాను. ఒక పెద్ద పెట్టెలో ఈ కౌసల్యాను బంధించి సముద్రంలో ఉన్న ఒక పెద్ద రాక్షస తిమింగలానికి ఇచ్చి నేను చెప్పేంత వరకు ఈ పెట్టెను భద్రంగా దాచు అని ఆజ్ఞాపించాను. అదే సమయంలో దశరథ మహారాజు వాడి స్నేహితులతో ఒక పడవలో సముద్రములో వెళ్తూ ఉన్నాడు. ఇదే మంచి సమయం వీడిని చంపడానికి అని ఆ ప్రదేశానికి వెంటనే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నా నిజ స్వరూపంలోకి మారిపోయాను. నా 10 తలలు 10 చేతులతో ఆ పడవని తొక్కి చుత్తు చేసేశాను. ఆ పడవలో ఉండే వాళ్ళు చనిపోతూ అరుస్తూ ఉంటే నాకు ఎంతో హాయిగా అనిపించింది. నాశనం చేసేశాను. ఇక నన్ను ఎవ్వరూ చంపలేరు అని గర్వంతో ఆ సముద్రంలోనే శివ తాండవం చేశాను. తప్పించుకోండి, ఒక రాక్షసుడు మన పడవని ధ్వంసం చేస్తున్నాడు. నా కళ్ళ ముందే నా స్నేహితులు అందరూ మరణించారు. నా శక్తి మొత్తం ఉపయోగించి ఒక్కడిని మాత్రమే కాపాడాను. ఆ రాక్షసుడికి నేను ఏమి అన్యాయం చేశాను, నేను ఏం తప్పు చేశానని ఇలా నా మిత్రులందరినీ చంపాడు అని ఎంతో బాధపడ్డాను. వీడి చావు ఎప్పటికైనా నేను చూడాలి అని అనుకున్నాను. నేను నా మిత్రుడు ఎలాగో అలా ఆ రాక్షసుడి నుండి తప్పించుకుని ఇద్దరం ఒక
చెకముక్క మీద కూర్చొని ఒక ద్వీపానికి చేరుకున్నాము. ఇక మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? ఏ మహానుభావుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు? భోలేనాథా, భోలేనాథా, పెద్ద అన్యాయం జరిగిపోతుంది. ధ్యానం నుండి బయటికి రండి, త్వరగా బయటికి రండి. ఏం జరిగింది పార్వతి? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? మీ ప్రియమైన భక్తుడు ఆ రావణుడు చూడు ఎంత అన్యాయం చేస్తున్నాడు. తన చావును తప్పించుకోవడానికి బ్రహ్మ రాసిన తలరాతనే మార్చడం కోసం దశరథుడిని మరియు కౌసల్యని కలవకుండా చంపబోతున్నాడు. ఎంత నీకు ప్రియమైన భక్తుడైనా కూడా ఇది చాలా పెద్ద అన్యాయం. ఎలా అయినా సరే మీరిది సరిచేసి తీరాల్సిందే, లేదంటే నేనే అక్కడికి వెళ్లి ఆ రావణుణ్ణి హతమారుస్తాను. పార్వతి, నేను నీకు వేదాలు నేర్పించేటప్పుడు నేను ఏం చెప్పాను? ఎవ్వరు అయినా సరే బ్రహ్మ రాసిన తలరాతను ఏం చేసినా మార్చలేరు. నువ్వు కంగారు పడకు. నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇదంతా చెబుతావు అని నాకు ముందే తెలుసు. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలుసు. చూస్తూ ఉండు ఇక నుండి ఏం జరుగుతుందో. సముద్ర దేవుడి సహాయంతో ఆ రాక్షస తిమింగలం ఉండే చోటు నేను కనుగొన్నాను. మెల్లగా ఆ సముద్రములోకి నడుచుకుంటూ నా శరీరాన్ని మహాతిమింగలంలా మార్చుకొని సరివేగముగా ఆ చోటుకి చేరుకున్నాను. నన్ను చూడగానే భయంతో ఆ రాక్షస తిమింగలం కౌసల్యాదేవి ఉన్న పెట్టెను తీసుకుని పారిపోయింది. కానీ నేను నా శక్తి ఉపయోగించి దాని ముందుకు వెళ్లి మర్యాదగా ఆ పెట్టెను నాకు అప్పగించి వెళ్ళిపో అని చెప్పినా కూడా ఆ తిమింగలం మాట వినకుండా యుద్ధానికి దిగింది. ఇక నాకు కోపం వచ్చి ఆ తిమింగలంతో యుద్ధం చేసి ఓడించి ఆ పెట్టెను తీసుకుని తిమింగలంకు ప్రాణభిక్ష పెట్టాను. ఆ తిమింగలం అక్కడ నుండి పారిపోయింది. అప్పుడు నేను వెంటనే ఆ పెట్టెను తీసుకుని దశరథుడు ఉండే ద్వీపం దగ్గర పెట్టేసి కౌసల్యాదేవి గొంతుతో గట్టిగా దశరథ మహారాజా, ఓ దశరథ మహారాజా అని గట్టిగా అరిచి వెళ్లిపోయాను. ఇదంతా పారిపోయిన ఆ రాక్షస తిమింగలం దొంగచాటుగా చూస్తుంది. ఎవరు నన్ను పిలిచింది? ఈ గొంతు నా కౌసల్యలాగా ఉంది ఏంటి? నా కౌసల్యాదేవి ఇక్కడ ఏం చేస్తోంది? ఇవన్నీ ఆలోచిస్తూ ఆ గొంతు ఏ వైపు నుండి వచ్చిందో అక్కడికి నేను మరియు నా మిత్రుడు వెళ్ళాము. అక్కడికి వెళ్లి చూస్తే ఒక పెట్టె ఉంది. ఏంటి ఇది? ఒక పెట్టెలాగా ఉంది. ఇక్కడికి ఈ పెట్టె ఎలా వచ్చింది? ఏముందో చూద్దాం అని ఆ పెట్టె తెరిచాను. లోపల ఎవరు ఉన్నారో చూసి ఆశ్చర్యపోయాను. ఇంకో 4 రోజుల్లో నేను పెళ్లి చేసుకోబోయే నా కౌసల్యాదేవి ఆ పెట్టెలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే కౌసల్య కౌసల్య అని గట్టిగా అరుస్తూ ఆమెను లేపాను. కౌసల్య లేచి నన్ను చూస్తూ ఏడుస్తూ జరిగింది మొత్తం వివరించింది. ఇక ఆలస్యం చేయకూడదు, ఇక మనం విడిపోకూడదు కౌసల్య, మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం అని ఇద్దరం అక్కడే పెళ్లి చేసుకున్నాము. అప్పుడు ఆకాశం నుండి ఒక గొంతు వినబడింది. చెప్పేది సరిగ్గా వినండి, మీ ముగ్గురు ఆ పెట్టెలోకే వెళ్లి దాక్కోండి, మీ ఇంటికి చేరుతారు. ఆ గొంతు వినగానే ఆశ్చర్యపోయి వెళ్ళాలో వెళ్ళకూడదో అని ఆలోచనలో పడిపోయాను. కానీ స్వామి, నేను పెట్టెలో ఉన్నప్పుడు ఒక తిమింగలం నన్ను తీసుకొని వెళ్తుండగా సాక్షాత్తు ఆ శివుడే వచ్చి నన్ను ఆ తిమింగలం నుండి కాపాడి ఇక్కడ వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు మనకు వినపడిన గొంతు కూడా ఆ శివుడిదే. నా మాట వినండి, నేను ఆ శివయ్యని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనం ఈ పెట్టెలోకి వెళ్లి దాక్కుందాం, ఇక అంతా ఆ శివుడే చూసుకుంటాడు. అవునా? నిజమా? సరే అయితే ఇక ఆ శివయ్యనే చూసుకోవాలి అని ముగ్గురం ఆ పెట్టె లోపలికి వెళ్లి దాక్కున్నాము. వెంటనే ఒక పెద్ద తిమింగలం మేము ఉన్న పెట్టెను నోటితో పట్టుకుని సముద్రములోకి తీసుకుని వెళ్లిపోయింది. ఈ పిచ్చి తిమింగలానికి బుద్ధి లేదు. నేను ప్రాణభిక్ష పెట్టినా కూడా ఆ రావణుడి మీద భయంతో మళ్ళీ చేయొద్దు అన్న పనిని మళ్ళీ చేస్తున్నాడు. పో, తీసుకొని పో, నీకే అర్థమవుతుంది పో. ఓ బ్రహ్మదేవా, నువ్వు రాసిన తొక్కలో విధిని మార్చలేను అని చెప్పావు కదా, నేను మార్చేశాను. ఆ దశరథుడిని చంపేశాను. ఆ కౌసల్యని పెట్టెలో బంధించి సముద్రంలో వదిలేశాను. ఇప్పుడు ఏం చేస్తావు? నా తొక్కలో విధి, నా తొక్కలో మానవుడు, నా తొక్కలో వానరులు. ఇక నన్ను ఎవ్వడు ఏమీ చేయలేదు.
రాక్షసులకి తెలివి ఉండదు అని దేవతలు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ నీలాంటి వారిని చూస్తుంటే ఇప్పుడు అర్థం అవుతోంది రావణ. రాక్షసులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అని. ఇద్దరిని నువ్వు చంపేశాను అన్నావు కదా, ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇద్దరికి వివాహం కూడా అయిపోయిందిరా తెలివి తక్కువ వాడా. అసంభవం, అసంభవం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉండు, ఇప్పుడే నీకు నిరూపిస్తా నేను ఎంత గొప్పవాడినో. రా తిమింగలమా, రా నా ముందుకు ఇప్పుడే రా. నోరు తెరుచు. నోరు తెరిచి ఆ పెట్టెను కింద పడే. ఆ పెట్టె దగ్గరికి వెళ్లి తెరవగా దివ్యమైన వెలుగు వచ్చింది. నా కళ్ళు కూడా కొన్ని నిమిషాలు కనబడలేదు. ఆ పెట్టెలో నుండి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు బయటికి వచ్చారు. ఆ కౌసల్య, ఆ దశరథుడు, అలాగే ఆ దశరథుడి మిత్రుడు. వాళ్ళని చూసి ఆ తిమింగలం వైపు చూడగా ఆ తిమింగలం జరిగింది మొత్తం చెప్పింది. కోపంతో ఆ తిమింగలాన్ని నా కంటి చూపుతోనే భస్మం చేసేశాను. అదే కోపంతో ఆ ముగ్గురిని చంపబోతుండగా ఆకాశం నుండి ఉరుములు మెరుపులు వచ్చి ఒక త్రిశూలం వాళ్ళ ముందు నిలబడుతుంది. ఆ త్రిశూలాన్ని చూసి మోకాల మీద నిలబడిపోయాను నేను. ఏదో తెలియని శక్తి నన్ను లేవకుండా చేస్తోంది. నా చిటికెన వేలు కూడా నేను కదపలేకపోతున్నాను. అప్పుడు ఆ బ్రహ్మ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాను. ఓ రావణ, నేను చెప్పాను కదా నేను రాసిన విధిని ఎవరు మార్చలేరు అని. నువ్వు కాదు కదా ఈ సృష్టిని సృష్టించిన ఆ శివుడు విష్ణువు కూడా మార్చలేరు. నువ్వు ఆ పెట్టెలో కేవలం ఒకరిని మాత్రమే పెట్టావు, కానీ ఆ పెట్టెలో నుండి ఇప్పుడు ముగ్గురు బయటికి వచ్చారు. అదే వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ పెట్టెలో నుండి ఆ శివుడు కూడా రావచ్చు, లేదంటే నిన్ను చంపబోయే ఆ మానవుడు కూడా ఇప్పుడే రావచ్చు. నోరు మూసుకొని వీళ్ళని క్షేమంగా అయోధ్యలో వదిలేసి ఈ కొన్ని సంవత్సరాల అయినా మనశ్శాంతిగా బ్రతుకోపోరా. పోయి బ్రతుకో, ఇక్కడ నుండి వెళ్ళిపో. నాకు కోపం వస్తున్నా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి నాది. అన్ని మూసుకొని ఈ ముగ్గురిని అయోధ్యలో వదిలేసి లంకకు వెళ్లిపోయాను. కానీ నా మదిలో ఒక్కటి మాత్రం ఉంది. ఆ మానవుడు పుట్టి పెరగని ఆ తరువాత వాడిని చంపుతాను. ఈ కోపం మొత్తం వాడి పైన చూపిస్తాను. వాడి చావు ఎలా ఉంటుందో ఊహించలేరు మీరు. రక్తపాతం, రక్తపాతం ఏంటో చూపిస్తాను. ఆ మానవుడి పేరు ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేను ముందే తెలుసుకొని ముందు జాగ్రత్త పడతాను. హర హర మహదేవ, శంభో శంకర.